ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పోరా రేయ్, నా మీదే చేసుకుంటావు కదా, వదిలిపెట్టనురా నిన్ను, వదిలిపెట్టను. రే పోరా. అంటే యాక్సిడెంట్ చేసింది అర్జున్ బావగారా, చిరంజీవి కాదా? కేవలం మావయ్య గారి కోసం, బావగారి కోసం ఆ నింద తన మీద వేసుకున్నాడా? ఎలాంటి మనిషినా నేనిన్ని రోజులు అపార్థం చేసుకుంది? వర్ష, లే, ఇది మా అన్నయ్య బెడ్షీట్. ఇది నువ్వెందుకు కప్పుకున్నావు? అసలు నిన్ను ఇంట్లోకి రానివ్వడమే తప్పు. నీ వల్లే కదా మా అన్నయ్య చనిపోయాడు. నీ వల్లే కదా మేం దిక్కులేని వాళ్ళమయ్యాం. కొత్తగా మా జీవితాలు నాశనం అయ్యేదేమీ లేదు. మేమెలా ఉండాలో, ఎలా బ్రతకాలో మా అన్నయ్య బానే నేర్పించాడు. నువ్వొచ్చి నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా అక్కయ్య మీ ఇంటి కోడలు అయినంత మాత్రాన మా అందరి మీద నీకే హక్కులు రావు. నేను కాలేజ్కి వెళ్తానో వెళ్ళనో అడగడానికి నువ్వెవరు? నువ్వెళ్ళి నీ పని చూసుకో. ఎంత ధైర్యం ఉంటే నువ్వు మా అన్నయ్య ఫోటో పట్టుకుంటావు? అసలు ఈ ఫోటో తాకే అర్హత నీకుందా? వదలమని చెప్తున్నాను కదా. బావగారు, పాపా, నా కాళ్ళ మీద పడతా ఉండవేంది? లే పాపా, లే, నా కాళ్ళ మీద ఎందుకు పడతా ఉండవు? యాక్సిడెంట్ చేసింది మా అన్నయ్య చావుకి కారణమయ్యింది నువ్వు కాదా బావా? ఎవరు చెప్పినారు నీకు? నేనే కదా యాక్సిడెంట్ చేసుండేది. మీ అన్నయ్య చనిపోవడానికి కారణం నేనే కదా. అందుకే కదా జైలుకు పోయి ఉన్నాను. నీకు అబద్ధం చెప్పటమే చేత కాదని తెలిసిపోతుంది బావా. ఇక యాక్సిడెంట్ ఎలా చేస్తావ్? నాకు నిజం తెలిసిపోయింది బావా. ఆడి మాటలు గాని విన్నావా ఏమి? ఆడేమో దుడ్లు కోసం ఏదేదో మాట్లాడి బెదిరిస్తా ఉంటాడు. ఆడి మాటలేం పట్టించుకో మాకు. యాక్సిడెంట్ చేసింది నేనే పాపా. అందరిలాగా నేను కూడా ఇంతకాలం అదే నిజం అనుకొని నమ్మాను బావా. కానీ అతనితో మీరు మాట్లాడిన తర్వాత నాకు అర్థమయ్యింది, యాక్సిడెంట్ చేసింది మీరు కాదు, అర్జున్ బావగారు అని. మావయ్య గారి ముందు మీ అన్నయ్య చెడ్డవారు కాకూడదని ఆ నిందను మీ మీద వేసుకొని జైలుకెళ్లారు. ఇన్ని రోజులు మాతో తిట్లు తిన్నారు, మా వల్ల అవమానాలు పడ్డారు. ఆఖరికి నేను కూడా మీతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాను. నన్ను క్షమించండి బావా, నన్ను క్షమించండి. మీ గొప్ప మనసుని అర్థం చేసుకోలేని చిన్నదాన్ని నేను. దయచేసి నా తప్పుల్ని క్షమించండి బావా. చూడు పాపా, ఆ పొద్దేదో పొరపాటున జరిగిపోయి ఉండదు. ఆ నిజం ఆ చీకట్లో కలిసిపోయి ఉండదు. ఆ నేరం నేనే చేసిన నన్ను అందరూ నమ్ముతా ఉంటారు. ఆ నమ్మకాన్ని అట్నే ఉండనివ్వు. కానీ నిజం తెలిస్తేనే కదా నీ మంచితనం అందరికీ అర్థమయ్యేది. నిజం తెలుసుకుంటేనే కదా నాలాంటి వాళ్ళు నిన్ను అవమానించకుండా ఉంటారు. ఇప్పుడే వెళ్ళి అక్క వాళ్ళతో ఈ విషయం చెప్పేస్తాను బావా. పాపా ఆగు, వద్దుమా, ఇట్రా, వద్దుమా ప్లీజ్. ఎందుకు చెప్పొద్దు బావా? చెయ్యని నేరానికి మా అక్క వల్ల ఇంకా ఎన్ని అవమానాలు భరిస్తావు? ఇప్పుడు నిజం చెప్పేసినందువల్ల వదినమ్మేమైనా సంతోషపడతాదా? ఈ పొద్దు వదినమ్మ మా అన్న భార్య. ఈ నిజం తెలియక ఇప్పుడిప్పుడే వాళ్ళిద్దరూ మంచిగా ఉంటా ఉండారు. ఇప్పుడు నిజం తెలిసినదంటే వదిన ఊరుకుంటుందా? మా అన్నతో సంతోషంగా కాపురం చేయగలుగుతుందా?
మీ అన్నం చంపినాడన్న బాధతో వదినమ్మ మళ్ళీ మా అన్న పక్కన నిలబడగలుగుతుందా? నువ్వు చెప్పే నిజం వదినమ్మని మా అన్నకి దూరం చేస్తుంది, ఈ ఇంటికి దూరం చేస్తుంది. ఇవన్నీ అవసరమా? వద్దుమా, నా మాటిను. నీకు తెలిసిన నిజం నీతోనే ఉండనివ్వు. ఇదిగో హర్ష, ఇంకెవ్వరితో ఈ మాట చెప్పనని నాకు మాటివ్వు. నలుగురి సంతోషం కోసం నింద నా మీద వేసుకున్నాను. మీ అక్క సంతోషం కోసం ఈ ఒక్క నిజం నీ గుండెల్లో దాచుకోలేవా? ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోతానని ఎవరికి చెప్పనని నాకు మాటివ్వు. ఇవ్వు. చెయ్యని తప్పుకి ఎన్ని బాధలు భరించి కూడా ఇప్పటికీ నువ్వు నిన్ను అవమానించే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు చూడు. నీ మాట కాదంటే నేనసలు మనిషినే కాదు బావా. నువ్వేం చెప్తే అది చేస్తాను. ఈ నిజాన్ని ప్రాణం పోయినా సరే ఎవరితోనూ చెప్పను. వర్ష, కళ్ళు తుడుచుకో. పెళ్లి మండపంలో నవ్వుతూ ఉండాల, ఇట్ట ఏడవకూడదు. నీ మంచితనం మా అక్కకి మా వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది బావా? నువ్వు చేసే ప్రతి పనికి మా వాళ్ళు నిన్ను చెడుగానే చూస్తున్నారు. ఇలా ఎంతకాలం బావా? ఎన్నని నువ్వు భరిస్తావు చెప్పు? ఒకటి గుర్తుపెట్టుకో, నలుగురి సంతోషం కోసం ఒక్కడు బాధపడితే నష్టమే ఉండదు. నలుగురిని బాధ పెట్టడానికి ఒక్కడు బ్రతకడమే తప్పు. మంచిగా జరుగుతా ఉండాది. వదినా, ఒక్క నిమిషము. చిరంజీవి ఇంకా రెడీ అవ్వలేదా? నేను వాడి కోసమే ఎదురు చూస్తుండాను. బట్టలు మార్చుకోరా అని పంపిస్తే యాడిపోయినాడో ఏమో. రే చిరు, యాడిపోయినావురా నువ్వు? పెళ్లి నీదనుకున్నావా, ఎవరిదైనా ఊరి వాళ్ళదనుకున్నావా? నీ ఇష్టానికి బయట తిరుగుతా ఉండావు. నేనంటే ఇష్టం లేదనుకుంటా, అందుకే క్షణం కూడా నా పక్కన కూర్చోకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. ఏయ్, నువ్వు ఊరుకోమ్మ చాలే గాని. నేనంటే ఇష్టం లేదు అని మాట్లాడుతుండావో? ఇష్టం లేకుండానే పెళ్లి ఒప్పుకున్నాడా? ఇష్టం లేకుండానే పెళ్లి మండపం దాకా వచ్చుండాడా? రే, నువ్వు బిన్న పోయిరారా, ముహూర్తానికి టైం అవుతా ఉండాది. అన్నపూర్ణ గారు, వస్తున్నానండి.